మా మమ్మీ 1989 పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా మమ్మీని వదిలేస్తాడు. మా మమ్మీ డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి నేను అనాథ హాస్టల్లో చదువుకున్నాను. నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని. ఇక్కడ ఉన్న తర్వాత టీఆర్ఎస్కు జగనన్న ఇక్కడ లేడు పరిపాలన. సో నేను టీఆర్ఎస్కు నమ్మి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారని కేసీఆర్ గారు నమ్మి ఎంతో నమ్మి ఓటు వేసాము. ఇప్పుడు నాకు 35 years. కానీ వాళ్ళ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఏ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మేము ఉన్న దగ్గర కాటేదాన్లో ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ మేము వెళ్తే అట్లీస్ట్ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు. మాకు ఎంత తల్లిదండ్రులు లేకుండా ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉండే. రెంట్లు కట్టుకోనిక కూడా మా దగ్గర ఒక్కోసారి పైసలు ఉండట్లేదు. నేను ఒక డెలివరీ బాయ్ చేస్తున్నాను. నా బండి ఖరాబ్ అయిపోయింది. నా ప్రాబ్లం నాకు జగన్ సార్కి ఏంటంటే నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను ఇల్లు కోసం సహాయం కోసం వచ్చాను. నేను ఒక అనాథను. మమ్మీ డాడీ అట్లీస్ట్ నాకు నేను చిన్న ప్యాంటు కొనుక్కుందాం అడుగుదామంటే కూడా మా మమ్మీ డాడీ ఎవ్వరు లేరు. సో నేను అనాథ హాస్టల్లో పెరిగాను. నా 2 పిల్లల కోసం జగనన్న దగ్గరికి రావాలన్నది. నేను ఇట్లా అనాథలు, నా పిల్లలు అనాథలు కావద్దు, ఇల్లు లేదు. జగనన్న లెటర్ తీసుకున్నాడు, చేస్తా అని మాకు మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ నాకు జగనన్న చేసిన అనుకో చనిపోయేంత వరకు నా బిడ్డలకు చెప్తాను జగనన్నకు ఓటేయండి. జై జగన్.